హాయ్ అండి, దిస్ ఇస్ తారా బయోసైన్స్ బిట్స్. 10th క్లాస్ సెకండ్ లెసన్లో నుండి శ్వాసక్రియ నుండి ఓన్లీ ఒక లెసన్ నుండి 90 బిట్స్ తయారు చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీసే జీవక్రియ ఏది? ఆప్షన్ 1 శ్వాసక్రియ, ఆప్షన్ 2 రక్త ప్రసరణ వ్యవస్థ, ఆప్షన్ 3 జీర్ణక్రియ, ఆప్షన్ 4 విసర్జక వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 శ్వాసక్రియ. సెకండ్ క్వశ్చన్, రెస్పిరేషన్ అనే పదం ఏ భాష నుండి తీసుకోబడింది? ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 ఇంగ్లీష్, ఆప్షన్ 4 ఫ్రెంచ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 లాటిన్. క్వశ్చన్ నెంబర్ 3, రెస్పైర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 పీల్చడం, ఆప్షన్ 2 శ్వాసించడం, ఆప్షన్ 3 నిశ్వాస, ఆప్షన్ 4 ఉచ్ఛ్వాస. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పీల్చడం. ఫోర్త్ క్వశ్చన్, పీల్చడంగా పిలువబడుతున్న జీవక్రియకు ఏ దశాబ్దం తర్వాత శ్వాసక్రియ అనే పేరు వాడుకలోకి వచ్చింది? ఆప్షన్ 1 14వ శతాబ్దం, ఆప్షన్ 2 15వ శతాబ్దం, ఆప్షన్ 3 16వ శతాబ్దం, ఆప్షన్ 4 18వ శతాబ్దం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 14వ శతాబ్దం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఈ కింది వాటిలో శ్వాసక్రియకు సంబంధించి సరికాని పదం గుర్తించండి. ఆప్షన్ 1 శ్వాసక్రియ వాయు ప్రసార మార్గం, ఆప్షన్ 2 ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ, ఆప్షన్ 3 వైద్య పరిభాష పదం, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏది కాదు. శ్వాసక్రియకు సంబంధించి సరికానిదంటే ఇవన్నీ సరైనవే, అందుకే మన కరెక్ట్ ఆన్సర్ ఏది కాదు. క్వశ్చన్ నెంబర్ 6, ప్రాచీన కాలంలో కార్బన్ డైఆక్సైడ్ను ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 ఖర్చయ్యే వాయువు, ఆప్షన్ 2 పొదుపు వాయువు, ఆప్షన్ 3 స్థిరమైన వాయువు, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ స్థిరమైన వాయువు. నెక్స్ట్ క్వశ్చన్, లేవోయిజర్ వాయువుల ధర్మాలు అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయోగంలో బొగ్గుపొడిని మండించినప్పుడు వెలువడిన వాయువును ఏమని గుర్తించాడు? ఆప్షన్ 1 స్థిరమైన వాయువు, ఆప్షన్ 2 బొగ్గు పులుసు వాయువు, ఆప్షన్ 3 ఫిక్స్డ్ ఎయిర్, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పైవన్నీ. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్కి ఈ 3 పేర్లు కార్బన్ డైఆక్సైడ్ వేనండి. కార్బన్ డైఆక్సైడ్ను స్థిరమైన వాయువు అంటారు, బొగ్గు పులుసు వాయువు అంటారు, ఫిక్స్డ్ ఎయిర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, లోహం దహనం చెందినప్పుడు వెలువడే వాయువుకు శ్వాసక్రియలో పీల్చే గాలికి చాలా స్పష్టమైన తేడా ఉంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 ప్రిస్లే, ఆప్షన్ 2 జోసెఫ్ బ్లాక్, ఆప్షన్ 3 లేవోయిజర్, ఆప్షన్ 4 జాన్ డాపర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 లేవోయిజర్. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో బొగ్గు పులుసు వాయువు పరిమాణం ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 1 1/2, ఆప్షన్ నెంబర్ 2 1/4, ఆప్షన్ నెంబర్ 3 1/6, ఆప్షన్ నెంబర్ 4 1/8. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1/6. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలంలో ఆక్సిజన్కు ఉండే మరొక పేరు ఏమిటి? ఆప్షన్ నెంబర్ 1 ఖర్చయ్యే వాయువు, ఆప్షన్ నెంబర్ 2 పొదుపు వాయువు, ఆప్షన్ నెంబర్ 3 నీలిరంగు వాయువు, ఆప్షన్ నెంబర్ 4 ఘాటు అయినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఖర్చు అయ్యే వాయువు. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దానికి చెందిన జాన్ డాపర్ అనే శాస్త్రవేత్త ఏ గ్రంథంలో శ్వాసక్రియ గురించి పేర్కొన్నాడు? ఆప్షన్ నెంబర్ 1 మానవ శరీర ధర్మశాస్త్రం, ఆప్షన్ నెంబర్ 2 శ్వాస వ్యవస్థ, ఆప్షన్ నెంబర్ 3 మానసిక శారీర ధర్మశాస్త్రం, ఆప్షన్ నెంబర్ 4 ప్రసరణ వ్యవస్థ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మానవ శరీర ధర్మశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలుగా ఉన్న ప్రధానమైన పదార్థాలు ఏవి? ఆప్షన్ నెంబర్ 1 నీరు ఆక్సిజన్, ఆప్షన్ నెంబర్ 2 నీరు కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ నెంబర్ 3 ఆక్సిజన్ సల్ఫర్, ఆప్షన్ నెంబర్ 4 ఆక్సిజన్ ఫాస్ఫరస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నీరు ఆక్సిజన్. ఆప్షన్ నెంబర్ 1 స్పష్టమైన విభజన రేఖలు ఉంటాయి, ఆప్షన్ నెంబర్ 2 స్పష్టమైన విభజన రేఖలు ఉండవు, ఆప్షన్ నెంబర్ 3 అస్పష్టమైన విభజన రేఖలు ఉంటాయి, ఆప్షన్ నెంబర్ 4 అస్పష్టమైన విభజన రేఖలు ఉండవు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ స్పష్టమైన విభజన రేఖలు ఉండవు. ద కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని సరైన క్రమంలో రాయండి. ఆప్షన్ నెంబర్ 1 ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఊపిరితిత్తులు, రక్తం, కణజాలాలు, కణశ్వాసక్రియ. ఆప్షన్ నెంబర్ 2 ఉచ్ఛ్వాస, ఊపిరితిత్తులు, రక్తం, కణశ్వాసక్రియ, కణజాలాలు, ఉచ్ఛ్వాస.
ఆప్షన్ నెంబర్ 3 ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఊపిరితిత్తులు, రక్తం, కణజాలాలు, కణ శ్వాసక్రియ. ఆప్షన్ నెంబర్ 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సున్నపు తేటలోకి గాలిని వేగంగా ఊదినప్పుడు అది ఏ రంగులోకి మారుతుంది? ఆప్షన్ నెంబర్ 1 పసుపు, ఆప్షన్ నెంబర్ 2 తెలుపు, ఆప్షన్ నెంబర్ 3 నీలం, ఆప్షన్ నెంబర్ 4 పాలవలే తెలుపు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 పాలవలే తెలుపు. నెక్స్ట్ క్వశ్చన్, సామాన్య అర్థంలో శ్వాసక్రియ వ్యవస్థ అంటే ఏమిటి? ఆప్షన్ నెంబర్ 1 బయట నుండి ఊపిరితిత్తుల్లో వాయుగోనుల వరకు, ఆప్షన్ 2 వాయుగోనుల నుండి రక్తానికి మధ్య, ఆప్షన్ 3 రక్తనాళాల నుండి కణజాలాలకు మధ్య, ఆప్షన్ 4 ఊపిరితిత్తుల నుండి కణ శ్వాసక్రియ వరకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 బయట నుండి ఊపిరితిత్తులలో వాయుగోనుల వరకు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 లారిక్స్, ట్రాకియా, బ్రాంకైటిస్, బ్రాంక్యూల్స్. ఆప్షన్ నెంబర్ 2 ట్రాకియా, లారిక్స్, బ్రాంకైటిస్, బ్రాంక్యూల్స్. ఆప్షన్ నెంబర్ 3 బ్రాంకైటిస్, బ్రాంక్యూల్స్, ట్రాకియా, లారిక్స్. ఆప్షన్ నెంబర్ 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 లారిక్స్, ట్రాకియా, బ్రాంకైటిస్, బ్రాంక్యూల్స్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియలో ఏ భాగంలో గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 1 నాసికారంధ్రాలు, ఆప్షన్ నెంబర్ 2 నాసికా కుహరం, ఆప్షన్ నెంబర్ 3 గ్రసని, ఆప్షన్ నెంబర్ 4 స్వరపేటిక. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 నాసికా కుహరం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భాగం వద్ద వాయునాళం 2 శ్వాసనాళాలుగా చీలుతుంది? ఆప్షన్ నెంబర్ 1 ఉదర కుహరం, ఆప్షన్ నెంబర్ 2 ఉర కుహరం, ఆప్షన్ నెంబర్ 3 పుష్టభాగం, ఆప్షన్ నెంబర్ 4 ఉదర భాగం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 ఉర కుహరం. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తుల లోపల ఉండే వాయుగోనుల అన్నింటినీ విడదీసి పరిస్తే చదరపు మీటర్లు ఎంత? ఆప్షన్ నెంబర్ 1 170, ఆప్షన్ నెంబర్ 2 130, ఆప్షన్ నెంబర్ 3 180, ఆప్షన్ నెంబర్ 4 160. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 160. నెక్స్ట్ క్వశ్చన్, వాయుగోనుల్లో ముడతలు ఎందుకు ఉపయోగపడతాయి? ఆప్షన్ నెంబర్ 1 వైశాల్యాన్ని పెంచడానికి, ఆప్షన్ నెంబర్ 2 వాయువేగం పెంచడానికి, ఆప్షన్ నెంబర్ 3 తేమగా ఉంచడానికి, ఆప్షన్ నెంబర్ 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 వైశాల్యాన్ని పెంచడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఎపిగ్లాటిస్ అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 ఎపి పైన, గ్లాటిస్ రంధ్రము, ఆప్షన్ నెంబర్ 2 ఎపి మధ్యలో, గ్లాటిస్ ముఖభాగం, ఆప్షన్ నెంబర్ 3 ఎపి పైన, గ్లాటిస్ వాయు మార్గం, ఆప్షన్ నెంబర్ 4 ఎపి పైన, గ్లాటిస్ మార్గం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1 ఎపి పైన, గ్లాటిస్ రంధ్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపజిహ్వక అనగా ఆప్షన్ నెంబర్ 1 మందమైన భాగం, ఆప్షన్ నెంబర్ 2 పలుచని భాగం, ఆప్షన్ నెంబర్ 3 మందమైన కవాటం, ఆప్షన్ నెంబర్ 4 పలచని కవాటం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4 పలుచని కవాటం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపజిహ్వక ఆహారం మింగే సమయంలో కంఠబిలాన్ని ఎలా ఉంచుతుంది? ఆప్షన్ నెంబర్ 1 పూర్తిగా మూసి, ఆప్షన్ నెంబర్ 2 పాక్షికంగా మూసి, ఆప్షన్ నెంబర్ 3 పూర్తిగా తెరచి, ఆప్షన్ నెంబర్ 4 పాక్షికంగా తెరచి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాక్షికంగా మూసి ఉంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపజిహ్వక సక్రమంగా పనిచేయాలంటే ఆప్షన్ నెంబర్ 1 నాడీ నియంత్రణ అవసరం, ఆప్షన్ నెంబర్ 2 నాడీ నియంత్రణ అవసరం లేదు, ఆప్షన్ నెంబర్ 3 నాడీ నియంత్రణ పనిచేయదు, ఆప్షన్ నెంబర్ 4 నాడీ నియంత్రణ ఎక్కువ అవసరం ఉండదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 నాడీ నియంత్రణ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, కింది ప్రవచనాన్ని సరైన దానిని ఎంచుకోండి. ఆప్షన్ నెంబర్ 1 ఊపిరితిత్తులు తమంతట తాము లోపలికి గాలిని తీసుకోవు, ఆప్షన్ నెంబర్ 2 ఊపిరితిత్తులు తమంతట తాము గాలిని బయటికి పంపిస్తాయి, ఆప్షన్ నెంబర్ ఏ సరి అయినది, బి సరి అయినది, ఏబి సరి అయినవి, ఏబి సరికావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ మాత్రమే సరి అయినది. నెక్స్ట్ క్వశ్చన్, ఛాతి కండరాలని ఉరకుహరం, ఉదర కుహరంను వేరు చేసే పొర పేరు ఏమిటి? ఆప్షన్ నెంబర్ 1 డయాఫ్రమ్, ఆప్షన్ నెంబర్ 2 ఉదర వితనం, ఆప్షన్ నెంబర్ 3 పొర ఉండదు, ఆప్షన్ నెంబర్ 4 ఏది కాదు. ఆప్షన్ చూస్తే డయాఫ్రమ్, దీనిని ఉదర వితనం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులలో నిశ్వాస పెరగడానికి ఉపయోగపడే భాగం ఏది? ఉరకుహరం, పక్కటెముకలు, ఛాతి కండరాలు, డయాఫ్రమ్.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డయాఫ్రమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పక్కటెముకలు వెన్నుముకకు ఏ కోణంలో అతికి ఉంటాయి? ఆప్షన్ నెంబర్ 1 ఏటవాలుగా, ఆప్షన్ నెంబర్ 2 నిర్దిష్ట కోణంలో, ఆప్షన్ నెంబర్ 3 త్రిభుజాకారం, ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 నిర్దిష్ట కోణంలో. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఉచ్ఛ్వాస జరిపినప్పుడు ఛాతీ బయటికి కదలడం వలన ఉరకుహర పరిమాణం ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 1 ఘన పరిమాణం తగ్గుతుంది, ఆప్షన్ నెంబర్ 2 ఘన పరిమాణం పెరుగుతుంది, ఆప్షన్ నెంబర్ 3 ఘన పరిమాణం మారదు, ఆప్షన్ నెంబర్ 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఉరకుహర ఘన పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఉదర వితనం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఏ ఆకారంలో ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 1 చదునుగా, ఆప్షన్ నెంబర్ 2 బల్లపరుపుగా, ఆప్షన్ నెంబర్ 3 గొడుగు, ఆప్షన్ నెంబర్ 4 ఉబ్బెత్తుగా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 గొడుగు. నెక్స్ట్ క్వశ్చన్ ఉరకుహర ఘన పరిమాణం పెరగడానికి కారణం? ఆప్షన్ నెంబర్ 1 ఉదర వితనం విశ్రాంతి స్థితిలో ఉంటుంది, ఆప్షన్ నెంబర్ 2 ఉదర వితనం కండరాలు సంకోచిస్తాయి, ఆప్షన్ నెంబర్ 3 ఉదర వితనం చదునుగా ఉంటుంది, ఆప్షన్ నెంబర్ 4 ఉదర వితనం ఉబ్బెత్తుగా ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ఎడమ ఊపిరితిత్తి చిన్నగా ఎందుకు ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 1 స్పాంజీలాగా ఉండడం వలన, ఆప్షన్ నెంబర్ 2 ఉరకుహర పరిమాణం వలన, ఆప్షన్ నెంబర్ 3 ఎడమవైపు గుండె ఉండటం వలన, ఆప్షన్ నెంబర్ 4 పక్కటెముకల వలన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 ఎడమవైపు గుండె ఉండటం వలన. నెక్స్ట్ క్వశ్చన్ ఊపిరితిత్తులను కప్పుతూ ఉండే పొర ఏది? ఆప్షన్ నెంబర్ 1 ఫ్లూరా, ఆప్షన్ నెంబర్ 2 ఫ్లీనా, ఆప్షన్ నెంబర్ 3 మెనెంజెస్, ఆప్షన్ నెంబర్ 4 కార్టిక్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 ఫ్లూరా. ఊపిరితిత్తులను కప్పుతూ ఉండే పొర ఫ్లూరా. నెక్స్ట్ క్వశ్చన్ మెదడు నుండి శ్వాసనాళాలకు వెళ్ళే నాడులను కత్తిరించినట్లయితే ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ 1 శ్వాసక్రియ ఆగిపోతుంది, ఆప్షన్ నెంబర్ 2 శ్వాసక్రియ మామూలుగా ఉంటుంది, ఆప్షన్ నెంబర్ 3 శ్వాసకు ఎటువంటి అడ్డు రాదు, ఆప్షన్ నెంబర్ 4 శ్వాస తక్కువ తీసుకుంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శ్వాసక్రియ ఆగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఊపిరితిత్తుల లోపల వాయు మార్పిడి ఏ పద్ధతిలో జరుగుతుంది? ఆప్షన్ నెంబర్ 1 ద్రవాభిసరణ, ఆప్షన్ నెంబర్ 2 వ్యాపనం, ఆప్షన్ నెంబర్ 3 ఎండోసైటోసిస్, ఆప్షన్ నెంబర్ 4 కణ నిరంతరత. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 వ్యాపనం. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. వాయుగోనులు ఒకే కణమందంతో ఉంటాయి, ఆప్షన్ నెంబర్ 2 వాయుగోనులు అసంఖ్యాకంగా ఉంటాయి, ఆప్షన్ నెంబర్ 3 రక్తకేశ నాళికలు కణమందంతో ఉంటాయి, ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించు రక్తం ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 1 ఎరుపు, ఆప్షన్ నెంబర్ 2 ముదురు ఎరుపు, ఆప్షన్ నెంబర్ 3 ప్రకాశవంతమైన ఎరుపు, ఆప్షన్ నెంబర్ 4 లేత ఎరుపు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 ముదురు ఎరుపు. ప్రకాశవంతమైన ఎరుపు ఎప్పుడు ఉంటుంది? ఊపిరితిత్తుల నుండి గుండెకు ప్రవహించే రక్తం ప్రకాశవంతమైన ఎరుపులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఉశ్వాసించే నిశ్వాసించే వాయువుల సంఘటనలో సరికాని దాన్ని గుర్తించండి. ఆక్సిజన్ 21, 16, కార్బన్ డైఆక్సైడ్ 0.03, 44, నైట్రోజన్ 78 to 78. ఆప్షన్ నెంబర్ 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4 ఏది కాదు. పైన ఉన్న సంఘటనలు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఇవన్నీ కరెక్ట్. మన కరెక్ట్ ఆన్సర్ ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత? ఆప్షన్ నెంబర్ 1 5800 మిల్లీలీటర్లు, ఆప్షన్ నెంబర్ 2 1200 మిల్లీమీటర్లు, ఆప్షన్ నెంబర్ 3 500 మిల్లీలీటర్లు, ఆప్షన్ నెంబర్ 4 4600 మిల్లీలీటర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1 5800 మిల్లీలీటర్లు. 1200 మిల్లీలీటర్లు అంటే మనము నిశ్వాసలో గాలిని బయటికి పంపినప్పటికీ ఇంకా 1200 మిల్లీలీటర్ల గాలి మన ఊపిరితిత్తుల్లో నిల్వ ఉంటుంది. 500 మిల్లీలీటర్లు అంటే మనం నార్మల్ గాలిని లోపలికి తీసుకొని బయటికి వదులుతూ ఉంటాము. దీన్ని టైడల్ వాల్యూ అంటారు. 4600 మిల్లీలీటర్లు అంటే 1200 గాలి ఊపిరితిత్తులలో మిగిలి ఉన్నప్పటికీ మనం ఇంకా 4600 మిల్లీలీటర్ల గాలితో ఊపిరితిత్తులను నింపగలం. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 మన శరీరంలోనికి ప్రవేశించే గాలి వాయువుల మిశ్రమం, ఆప్షన్ నెంబర్ 2 ఇది మన ఊపిరితిత్తులలో వాయుగోనుల వరకు వెళ్తుంది,
ఆప్షన్ నెంబర్ 3 గాలిలోని వివిధ వాయువుల సాపేక్ష సంఘటనం హిమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచగల శక్తి. అవి రక్తం ద్వారా రవాణా జరిగే విధానాన్ని నిర్ణయిస్తాయి. ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు ఆప్షన్ నెంబర్ 1 మొత్తం రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉన్న హీమోగ్లోబిన్ వర్ణదం ఆక్సిజన్తో సంతృప్తి చెందుతుంది. ఆప్షన్ నెంబర్ 2 హీమోగ్లోబిన్తో సగం ఆక్సిజన్ సంతృప్తి చెందుతుంది. ఆప్షన్ నెంబర్ 3 మొత్తం ఆక్సిజన్తో సగం హీమోగ్లోబిన్ సంతృప్తి చెందుతుంది. మొత్తం ఆక్సిజన్ ఉన్నప్పుడు హీమోగ్లోబిన్ సంతృప్తి చెందుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. ఒకసారి క్వశ్చన్ చూడండి. వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు డాష్. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా రిలేట్ చేస్తారు? మొత్తం రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉన్న హీమోగ్లోబిన్ వర్ణదం ఆక్సిజన్తో సంతృప్తి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మట్టంతో పోలిస్తే 8 మైళ్ళ దూరంలో ఆక్సిజన్ ఎంత లభ్యం అవుతుంది? ఆప్షన్ నెంబర్ 1 5వ వంతు, ఆప్షన్ నెంబర్ 2 6వ వంతు, ఆప్షన్ నెంబర్ 3 4వ వంతు, ఆప్షన్ నెంబర్ 4 7వ వంతు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 5వ వంతు. దీన్ని పర్సంటేజ్లో చూసుకుంటే ఎంత? 4.2%. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మట్టం దగ్గర హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో ఎంత సంతృప్తి చెందుతుంది? ఆప్షన్ నెంబర్ 1 పూర్తిగా, ఆప్షన్ నెంబర్ 2 సగం, ఆప్షన్ నెంబర్ 3 సంతృప్తి చెందదు, ఆప్షన్ నెంబర్ 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 పూర్తిగా. సముద్ర మట్టం దగ్గర హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 హీమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ ఆక్సీ హీమోగ్లోబిన్ ఊపిరితిత్తులు. ఆప్షన్ నెంబర్ 2 ఆక్సీ హీమోగ్లోబిన్ గివ్స్ హీమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ కణజాలాలు. ఆప్షన్ నెంబర్ 1 1 సరైనది, ఆప్షన్ నెంబర్ 2 2 సరైనది, ఆప్షన్ నెంబర్ 3 1 2 సరైనవి, ఆప్షన్ నెంబర్ 4 1 2 సరికానివి. ఆప్షన్ నెంబర్ 3 1 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులతో పోల్చినప్పుడు ఆక్సిజన్ కణజాలాలలో ఎన్నో వంతు ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 1 3, ఆప్షన్ నెంబర్ 2 4, ఆప్షన్ నెంబర్ 3 6, ఆప్షన్ నెంబర్ 4 5. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 3. ఊపిరితిత్తులతో పోల్చినప్పుడు ఆక్సిజన్ కణజాలాలలో 3వ వంతు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే రసాయన చర్యల సమూహాన్ని ఏమంటారు? ఆప్షన్ నెంబర్ 1 శ్వాసక్రియ, ఆప్షన్ నెంబర్ 2 కణ శ్వాసక్రియ, ఆప్షన్ నెంబర్ 3 సాధారణ శ్వాసక్రియ, ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 కణ శ్వాసక్రియ. ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే రసాయన చర్యల సమూహాన్ని కణ శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియాలలో జరిపే అవాయు శ్వాసక్రియ పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ 1 ఏరోబిక్ రెస్పిరేషన్, ఆప్షన్ నెంబర్ 2 ఎనారోబిక్ రెస్పిరేషన్, ఆప్షన్ నెంబర్ 3 ఫర్మెంటేషన్, ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 ఫర్మెంటేషన్. బ్యాక్టీరియాలో జరిగే అవాయు శ్వాసక్రియని ఫర్మెంటేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులలో అవాయు శ్వాసక్రియ జరిపి ఏర్పరిచే వాయువు ఏది? ఆప్షన్ నెంబర్ 1 ఇథైల్ ఆల్కహాల్, ఆప్షన్ నెంబర్ 2 లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ నెంబర్ 3 గ్లూకోజ్, ఆప్షన్ నెంబర్ 4 ఇథనాల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, అవాయు శ్వాసక్రియలో ఏ టీపులు ఏర్పడతాయా? ఆప్షన్ నెంబర్ 1 ఏర్పడతాయి, ఆప్షన్ నెంబర్ 2 కొద్ది మొత్తంలో ఏర్పడతాయి, ఆప్షన్ నెంబర్ 3 ఏర్పడవు, ఆప్షన్ నెంబర్ 4 ఎక్కువ మొత్తంలో ఏర్పడతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 కొద్ది మొత్తంలో ఏర్పడతాయి. అవాయు శ్వాసక్రియలో ఏటీపీలు కొద్ది మొత్తంలో ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రక పూర్వ జీవులలో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ నెంబర్ 1 మైటోకాండ్రియా, ఆప్షన్ నెంబర్ 2 కణద్రవ్యం, ఆప్షన్ నెంబర్ 3 గాల్జీ, ఆప్షన్ నెంబర్ 4 అంతర్జీవ ద్రవ్యజాలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 కణద్రవ్యం. కేంద్రక పూర్వ జీవులలో కణ శ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిజ కేంద్రక జీవులలో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ నెంబర్ 1 మైటోకాండ్రియా, ఆప్షన్ నెంబర్ 2 కణద్రవ్యం, ఆప్షన్ నెంబర్ 3 అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ నెంబర్ 4 గాల్జీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 and 2 మైటోకాండ్రియా అండ్ కణద్రవ్యం. నిజ కేంద్రక జీవులలో కణ శ్వాసక్రియ ఫస్ట్ కణద్రవ్యంలో జరిగి తర్వాత మైటోకాండ్రియాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కణశక్మాగారాలు అని వేటిని అంటారు? ఆప్షన్ నెంబర్ 1 మైటోకాండ్రియా,
ఆప్షన్ నెంబర్ 2 లైసోజోమ్స్, ఆప్షన్ నెంబర్ 3 రైబోజోమ్స్, ఆప్షన్ నెంబర్ 4 కేంద్రకం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 మైటోకాండ్రియా. కణశక్మాగారాలు అని మైటోకాండ్రియాలని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వలన విడుదలైన శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 1 అడినోసిన్ ట్రైపాస్పేట్, ఆప్షన్ నెంబర్ 2 అడినోసిన్ డైపాస్పేట్, ఆప్షన్ నెంబర్ 3 నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్, ఆప్షన్ నెంబర్ 4 పైవ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అడినోసిన్ ట్రైపాస్పేట్ అంటే ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వలన విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కణం యొక్క ఎనర్జీ కరెన్సీ ఏది? ఆప్షన్ నెంబర్ 1 ఏటీపీ, ఆప్షన్ నెంబర్ 2 ఎన్ఏడిపి, ఆప్షన్ నెంబర్ 3 ఏడిపి, ఆప్షన్ నెంబర్ 4 ఎన్ఏడిపిహెచ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 ఏటీపీ. కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని ఏటీపీని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏటీపీలో ఎన్ని క్యాలరీల శక్తి నిల్వ ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 1 7200, ఆప్షన్ నెంబర్ 2 720, ఆప్షన్ నెంబర్ 3 7500, ఆప్షన్ నెంబర్ 4 750. ద కరెక్ట్ ఆన్సర్ ఈ ఆప్షన్ నెంబర్ 1 7200. ఏటీపీలో ఎన్ని క్యాలరీల శక్తి నిల్వ ఉంటుందంటే 7200 క్యాలరీల శక్తి నిల్వ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏటీపీలో శక్తి ఏ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది? ఆప్షన్ నెంబర్ 1 సల్ఫైడ్, ఆప్షన్ నెంబర్ 2 హైడ్రాక్సిల్, ఆప్షన్ నెంబర్ 3 పాస్పేట్, ఆప్షన్ నెంబర్ 4 హైడ్రోజన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 పాస్పేట్. ఏటీపీలో శక్తి పాస్పేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లైకాలసిస్లో ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి? ఆప్షన్ నెంబర్ 1 6, ఆప్షన్ నెంబర్ 2 8, ఆప్షన్ నెంబర్ 3 5, ఆప్షన్ నెంబర్ 4 7. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 6. గ్లైకాలసిస్లో ఏర్పడే ఏటీపీల సంఖ్య 6. నెక్స్ట్ క్వశ్చన్, పైర్విక్ ఆమ్లంలో ఎన్ని ఏటీపీలు ఉంటాయి? ఆప్షన్ నెంబర్ 1 2, ఆప్షన్ నెంబర్ 1 3, ఆప్షన్ నెంబర్ 3 4, ఆప్షన్ నెంబర్ 4 1. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 2. పైర్విక్ ఆమ్లంలో ఉండే ఏటీపీల సంఖ్య 2. నెక్స్ట్ క్వశ్చన్, వాయు సహిత శ్వాసక్రియలో వెలువడే పదార్థాలు ఏవి? ఆప్షన్ నెంబర్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ నెంబర్ 2 నీరు, ఆప్షన్ నెంబర్ 3 శక్తి, ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 4. వాయు సహిత శ్వాసక్రియలో వెలువడే పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియాలలో జరిగే అవాయు శ్వాసక్రియలో వెలువడని పదార్థాలు ఏవి? ఆప్షన్ నెంబర్ 1 శక్తి, ఆప్షన్ నెంబర్ 2 లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ నెంబర్ 3 నీరు, ఆప్షన్ నెంబర్ 4 CO2. ఆప్షన్ నెంబర్ 3 and 4. బ్యాక్టీరియాలలో జరిగే అవాయు శ్వాసక్రియలో వెలువడేవి శక్తి, లాక్టిక్ ఆమ్లం. వెలువడనివి ఏంటి? నీరు, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, తీవ్రమైన వ్యాయామ సమయంలో అనుసరించే పద్ధతి ఏది? ఆప్షన్ నెంబర్ 1 ముందుగా శక్తిని విడుదల చేసి ఆక్సిజన్ తర్వాత వినియోగించుకోవాలి, ఆప్షన్ నెంబర్ 2 ముందుగా ఆక్సిజన్ విడుదల చేసి తర్వాత శక్తిని వినియోగించుకోవాలి, ఆప్షన్ నెంబర్ 3 ముందుగా ఆక్సిజన్ వినియోగించుకొని తర్వాత శక్తిని విడుదల చేయాలి, ఆప్షన్ నెంబర్ 4 ముందుగా ఆక్సిజన్ వినియోగించుకొని తర్వాత శక్తిని వినియోగించుకోవాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. తీవ్రమైన వ్యాయామ సమయంలో అనుసరించే పద్ధతి ముందుగా శక్తిని విడుదల చేసి తర్వాత ఆక్సిజన్ వినియోగించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర వ్యాయామం రక్తంలో లాక్టిక్ ఆమ్ల గాఢతను ప్రభావితం చేసే గ్రాఫ్లో 60 నిమిషాల తర్వాత రక్తంలో లాక్టిక్ ఆమ్లం గాఢత మిల్లీగ్రాములు ఘన సెంటీమీటర్లలో ఎంత? ఆప్షన్ నెంబర్ 1 110, ఆప్షన్ నెంబర్ 2 90, ఆప్షన్ నెంబర్ 3 100, ఆప్షన్ నెంబర్ 4 80. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. నిరంతర వ్యాయామ సమయంలో రక్తంలో లాక్టిక్ ఆమ్ల గాఢత 60 నిమిషాల తర్వాత ఎంత ఉంటుందంటే 100 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 లాక్టిక్ ఆమ్లంలో ఉన్న శక్తి గ్లూకోజ్లో శక్తి కంటే తక్కువ, ఆప్షన్ నెంబర్ 2 గ్లూకోజ్ నుండి లాక్టిక్ ఆమ్లము ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి మరలా ఏడిపి పాస్పేట్ నుండి ఏటీపీ తయారీకి ఉపయోగపడుతుంది, ఆప్షన్ నెంబర్ 3 తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు శరీరంలో ఆక్సిజన్ తక్కువ అవుతుంది, దీన్ని ఆక్సిజన్ లోటు అంటారు, ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్లూకోజ్ ద్రావణాన్ని ఎన్ని నిమిషాలు వేడి చేయడం వల్ల ఆక్సిజన్ తొలగించబడును? ఆప్షన్ నెంబర్ 1 1 నిమిషం, ఆప్షన్ నెంబర్ 2 2 నిమిషాలు, ఆప్షన్ నెంబర్ 3 3 నిమిషాలు, ఆప్షన్ నెంబర్ 4 4 నిమిషాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 1 నిమిషం. గ్లూకోజ్ ద్రావణాన్ని 1 నిమిషం వేడి చేయడం వలన ఆక్సిజన్ తొలగించబడుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ కలిపిన ద్రావణంపై పారోపియన్ పోయడం వలన ఉపయోగం ఏమిటి? ఆప్షన్ నెంబర్ 1 ఆక్సిజన్ నిరోధించబడుతుంది. ఆప్షన్ నెంబర్ 2 కార్బన్ డయాక్సైడ్ చేరకుండా ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 3 తేమ నిరోధించబడుతుంది. ఆప్షన్ నెంబర్ 4 ఈస్ట్ సంఖ్య పెరుగుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 ఆక్సిజన్ తొలగించబడుతుంది. ఈస్ట్ కలిపిన ద్రావణంపై పారోపియన్ ద్రావణం పోయడం వల్ల ఆక్సిజన్ నిరోధించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ ఉన్నదా లేదా తెలుసుకోవడానికి ఏ ద్రావణం ఉపయోగిస్తారు? డయాజిన్ గ్రీన్, జాన్సన్ గ్రీన్బీ, 2 ఏది కాదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 డయాజిన్ గ్రీన్, జాన్సన్ గ్రీన్బీ ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆక్సిజన్ తక్కువైనప్పుడు గ్లూకోజ్ ద్రావణంలో డయాజిన్ గ్రీన్ వేసినప్పుడు ఏ రంగులోకి మారుతుంది? ఆప్షన్ నెంబర్ 1 గులాబీ, ఆప్షన్ నెంబర్ 2 నీలి, ఆప్షన్ నెంబర్ 3 లేత గులాబీ, ఆప్షన్ నెంబర్ 4 తెలుపు ఆకుపచ్చ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 గులాబీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ద్రావణంలో ఈస్ట్ చాలా వేగంగా పెరుగుతుంది? యాపిల్, ద్రాక్ష, గ్లూకోజ్, ఇథనాల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 గ్లూకోజ్ ద్రావణంలో ఈస్ట్ చాలా వేగంగా పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఉష్ణోగ్రత వద్ద గ్లూకోజ్ను వేడి చేయటం వలన ఈస్ట్తో జరిపే ప్రయోగం వేగంగా జరుగుతుంది? ఆప్షన్ నెంబర్ 1 34 degrees, ఆప్షన్ నెంబర్ 2 35 degrees, ఆప్షన్ నెంబర్ 3 36 degrees, ఆప్షన్ నెంబర్ 4 37 degrees. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 37 degrees. 37 degrees వద్ద గ్లూకోజ్ను వేడి చేయడం వలన ఈస్ట్తో జరిపే ప్రయోగం చాలా వేగంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చక్కెర ద్రావణం ఈస్ట్ మిశ్రమాన్ని కదిలించకుండా ఆక్సిజన్ లభ్యం కాకుండా ఉంచితే జరిగే ప్రక్రియ పేరు ఏమిటి? ఆప్షన్ నెంబర్ 1 ఫెర్మెంటేషన్, ఆప్షన్ నెంబర్ 2 ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఆప్షన్ నెంబర్ 3 మొలాసిస్, ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫెర్మెంటేషన్. చక్కెర ద్రావణంకి ఈస్ట్ మిశ్రమాన్ని కదిలించకుండా ఆక్సిజన్ లభించకుండా ఉంచితే జరిగేది ఫెర్మెంటేషన్, కిణ్వనం. నెక్స్ట్ క్వశ్చన్ లేవైజర్ శ్వాసక్రియ ఒక దహన క్రియ అని నెమ్మదిగా జరుగుతుంది. ఈ చర్యలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాకుండా హైడ్రోజన్ కూడా చర్య జరుగుతుంది అని పేర్కొన్న సంవత్సరం ఏది? ఆప్షన్ నెంబర్ 1 1785, ఆప్షన్ నెంబర్ 2 1786, ఆప్షన్ నెంబర్ 3 1783, ఆప్షన్ నెంబర్ 4 1787. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 1783. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ చక్కెర ద్రావణాన్ని ఉపయోగించుకొని తయారు చేసే పదార్థం ఏది? ఆప్షన్ నెంబర్ 1 మిథైల్, ఆప్షన్ నెంబర్ 2 ఇథనాల్, ఆప్షన్ నెంబర్ 3 మొలాసిస్, ఆప్షన్ నెంబర్ 4 గ్లూకోజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 ఇథనాల్. ఈస్ట్ చక్కెర ద్రావణాన్ని ఉపయోగించుకొని ఇథనాల్ను తయారు చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ను చక్కెర ద్రావణం నుండి ఏ పద్ధతిలో వేరు చేస్తారు? ఆప్షన్ నెంబర్ 1 ఆంశిక స్వేదనం, ఆప్షన్ నెంబర్ 2 స్వేదనం, ఆప్షన్ నెంబర్ 3 క్రోమటోగ్రఫీ, ఆప్షన్ నెంబర్ 4 తేర్చడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 ఆంశిక స్వేదనం. ఈస్ట్ను చక్కెర ద్రావణం నుండి ఆంశిక స్వేదనం ద్వారా వేరు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ శ్వాసక్రియ ఒక విధమైన దహన క్రియ. దీనివలన జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ నెంబర్ 1 లేవైజర్, ఆప్షన్ నెంబర్ 2 రాబిన్సన్, ఆప్షన్ నెంబర్ 3 జోసెఫ్ బ్లాక్, ఆప్షన్ నెంబర్ 4 ప్లిస్లే. ఆప్షన్ నెంబర్ 2 రాబిన్సన్. శ్వాసక్రియ ఒక విధమైన దహన క్రియ. దీనివలన జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుందని చెప్పిన శాస్త్రవేత్త రాబిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్ అమీబా వంటి ఏకకణ జీవులలో ఏ పద్ధతిలో శ్వాసక్రియ జరుగుతుంది? ఆప్షన్ నెంబర్ 1 వ్యాపనం, ఆప్షన్ నెంబర్ 2 ద్రవాభిసరణం, ఆప్షన్ నెంబర్ 3 వాయు మార్పిడి, ఆప్షన్ నెంబర్ 4 ఉపరితల శ్వాసక్రియ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1 వ్యాపనం. బొద్దింకలలో మిడతలలో ఏ విధమైన శ్వాసక్రియ జరుగుతుంది? ఆప్షన్ నెంబర్ 1 శరీర ఉపరితలం ద్వారా, ఆప్షన్ నెంబర్ 2 వాయుగోనిల ద్వారా, ఆప్షన్ నెంబర్ 3 స్పైరికిల్స్ ద్వారా, ఆప్షన్ నెంబర్ 4 వాయునాళాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వాయునాళాలు. నెక్స్ట్ క్వశ్చన్ చేపలలో జరిగే శ్వాసక్రియ కానిది ఏమిటి? ఆప్షన్ నెంబర్ 1 బ్రాంకియోల్, ఆప్షన్ నెంబర్ 2 గిల్ రెస్పిరేషన్, ఆప్షన్ నెంబర్ 3 మొప్పలు, ఆప్షన్ నెంబర్ 4 కెటానియస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 కెటానియస్. చేపలలో జరిగే శ్వాసక్రియ కానిది కెటానియస్. కెటానియస్ అంటే చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవులు కానివి ఏవి? ఆప్షన్ నెంబర్ 1 మొసలి, ఆప్షన్ నెంబర్ 2 కప్ప, ఆప్షన్ నెంబర్ 3 డాల్ఫిన్, ఆప్షన్ నెంబర్ 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 ఏది కాదు. అస్సగ్రసని కుహరం ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవి ఏది? ఆప్షన్ నెంబర్ 1 కప్ప, ఆప్షన్ నెంబర్ 2 చేప, ఆప్షన్ నెంబర్ 3 మొసలి, ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కప్ప. అస్యగ్రసని కుహరం ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవి కప్ప. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుపుకునే మొక్కలకు ఉదాహరణ. ఆప్షన్ నెంబర్ 1 మాంగ్రూవ్, ఆప్షన్ నెంబర్ 2 ఆర్కిడ్, ఆప్షన్ నెంబర్ 3 నిమటోఫోర్స్, ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 మాంగ్రూవ్. వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుపుకునే మొక్కలకు ఉదాహరణ మాంగ్రూవ్. వేర్ల ద్వారా జరుపుకునే శ్వాసక్రియకు మరో పేరు నిమటోఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియలో చక్కెరలు అనే విచ్ఛిన్న క్రియల ద్వారా ఏ శక్తిగా మారుతూ ఉంది. ఆప్షన్ నెంబర్ 1 స్థితి శక్తి రసాయన శక్తిగా మారుతుంది, ఆప్షన్ నెంబర్ 2 స్థితి శక్తి కాంతి శక్తిగా మారుతుంది, ఆప్షన్ నెంబర్ 3 రసాయన శక్తి కాంతి శక్తిగా మారుతుంది, ఆప్షన్ నెంబర్ 4 రసాయన శక్తి స్థితి శక్తిగా మారుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. శ్వాసక్రియలో చక్కెరలు అనేక విచ్ఛిన్న క్రియల ద్వారా రసాయన శక్తి స్థితి శక్తిగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ప్రయోగశాలలో గ్లూకోజ్ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మండించినప్పుడు మాత్రమే శక్తి విడుదలవుతుంది. ఆప్షన్ నెంబర్ 2 ప్రయోగశాలలో ఒకసారి గ్లూకోజ్ మండడం మొదలైతే ఆ ప్రక్రియను ఆపడం అంత సులభం కాదు. ఆప్షన్ నెంబర్ 3 నీరు మంటను ఆర్పేస్తుంది కానీ కణాల్లో చాలా ఎక్కువ నీరు ఉన్నప్పటికీ శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. శ్వాసక్రియలోని ఉష్ణం విడుదల ప్రయోగంలో మొలకెత్తిన గింజలో ఫ్లాస్క్ను తీసుకొని మంచి ఫలితాల కోసం ఎన్ని గంటల పాటు? ఆప్షన్ నెంబర్ 1 30 గంటలు, ఆప్షన్ నెంబర్ 2 24 గంటలు, ఆప్షన్ నెంబర్ 3 15 గంటలు, ఆప్షన్ నెంబర్ 4 60 గంటలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 24 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 పగటి సమయంలో మొక్కలన్నిటిలో శ్వాసక్రియ కన్నా కిరణజన్య సంయోగక్రియ రేటు ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 2 రాత్రి సమయంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 3 ఉష్ణోగ్రత, గాలిలో తేమ, కాంతి మొదలైనవి కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియల నిష్పత్తిపై ప్రభావం చూపుతాయి. ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో శ్వాసక్రియకు సంబంధించిన దాన్ని గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 CO2 + H2O గివ్స్ CH2ON + O2. ఆప్షన్ నెంబర్ 2 6 CO2 + 12 H2O గివ్స్ C6H12O6. ఆప్షన్ నెంబర్ 3 CH2ON + O2 గివ్స్ CO2 + H2O + శక్తి. ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, అవాయు శ్వాసక్రియలో వెలువడిన ఉష్ణం కార్బన్ డయాక్సైడ్ నిర్ధారణ పరీక్షకు పరీక్ష నాళికను ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసినట్లయితే వేగంగా చర్య జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 1 60 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ నెంబర్ 2 37 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ నెంబర్ 3 55 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ నెంబర్ 4 72 డిగ్రీ సెంటీగ్రేడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 37 డిగ్రీ సెంటీగ్రేడ్.